రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పాలకుర్తిలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఒకటి సచివాలయం అయితే రెండోది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పాలకుర్తిలో జరుపుకోవడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. మంత్రి పొంగులేటి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా వరంగల్లో అటు పాలకుర్తిలో సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే చేసినటువంటి సందర్భం ఉంది. పాలకుర్తిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో పూర్తిగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో కొన్ని హామీలు కూడా చేసినటువంటి సందర్భం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దీంతో పాటు యశస్విని రెడ్డి అదేవిధంగా ఝాన్సీ రెడ్డిల పనితీరు కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని కూడా ఇచ్చిన సందర్భం కనబడుతుంది. దీంతో పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాలకుర్తిలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఏ విధంగా ఉన్నాయి, యావత్ రాష్ట్రానికి కూడా ఏం చెప్పబోతుందని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెచ్చింది మేమే ఇచ్చింది మేమే తీసుకొచ్చిన పరిస్థితి మాదే, మేమే సంబరాలు చేసుకోవాలని చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈ విధంగా పాలకుర్తిలో ఎలాంటి సంబరాలు జరుపుకుంటున్నారు, ఎలా కొనసాగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాతకి గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కానీ అధికారికంగా ప్రకటించకుండా మభ్యపెట్టి జనాలను మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతకి తెలంగాణ గీతాన్ని కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ అధికారికంగా ప్రకటించి ఈరోజు సచివాలయంలో మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాతకి రెండవ విగ్రహంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. పాలకుర్తి నుంచి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మా పాలకుర్తి నుంచి జరగడం మాకు ఆనందంగా ఉంది. మేమందరం సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి మాట? ముందుగా ఇవాళ నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మొదటి విగ్రహం సచివాలయం అయితే 119 నియోజకవర్గాలలో రెండవ విగ్రహం పాలకుర్తి నియోజకవర్గానికి. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించి ఇవాళ ఓపెన్ చేసి ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు బహుజన తెలంగాణ తల్లిని చూపించినటువంటి గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జి వర్యులు ఝాన్సమ్మకి, అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పొంగులేటి సీనన్న గారికి ఈ పాలకుర్తి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద మనం గత 2-3 రోజుల ముందు కొన్ని వార్తలను చూడడం జరిగింది. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉండే ఈ తెలంగాణ బహుజన తల్లిని అడ్డుకునే విధంగా ఒక వ్యక్తి పేరు చెప్పుకునేంత లేదు ఈ పాలకుర్తిలో, కాబట్టి చెప్పట్లేదు. ఆ వ్యక్తి ప్రయత్నాలు చేయడం జరిగింది. అతనికి ఇవాళ చెంపదెబ్బ తగిలినట్టు అయిపోయింది. ఇవాళ పొంగులేటి సీనన్న ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఝాన్సమ్మ గారు ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు చెంపదెబ్బ తగిలే విధంగా ఇవాళ బుద్ధి చెప్పినట్టయింది. ఆ వ్యక్తి ఇప్పటి నుండైనా ఆయన వంకర బుద్ధిని మార్చుకోవాలి. ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ బహుజనులకు, బడుగు బలహీన వర్గాలకు, ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. అలాగే ఈ పాలకుర్తి ప్రజలు విద్యావంతులు, మేధావులు, ఈ పాలకుర్తి గడ్డ ఉద్యమకారుల గడ్డ. షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, జాటో ఠానునాయక్ ఈ వారసత్వంతో ఉన్నటువంటి గడ్డ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఎట్లాంటి చిల్లర వేషాలు వేసినా ఈ ప్రజలు అతి తొందరగా అంటే త్వరితగతిన తెలుసుకొని ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్లో కూడా, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఆ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా ఇక్కడ నుండి పంపిస్తారు. చెప్పండి, రాష్ట్రంలో రెండో విగ్రహ ఆవిష్కరణ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఎంతటి సంతోషకరమైన వాతావరణం ఉంది, ఎట్లా ఉంది? ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో ఇవాళ ఏదైతే విగ్రహం ఆవిష్కరణ చేసినామో అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర మొత్తం
మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదేవిధంగా గేయాన్ని కూడా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏదన్నదంటే అది తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకైనా చెప్పుకోవాలి. ఎందుకంటే సచివాలయంలో పెట్టిన తర్వాత 119 నియోజకవర్గంలో ఇక్కడ మన పాలకుర్తిలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దానికి తోడు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు అనునిత్యం కూడా ప్రతి పేదవానికి న్యాయం జరిగి పార్టీకి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోని, ఎందుకంటే ప్రతి పేదోళ్లకు న్యాయం చేయాలని ఒక బహుజన తల్లిని ఈరోజు ఆవిష్కరించడం అంటే చాలా సంతోషంగా ఉంది. దానికి ఇవాళ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దామన్న సీనన్న గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇద్దరు మహిళలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒకరు ఎమ్మెల్యే అయితే ఒకరు ఎమ్మెల్యేకు సపోర్ట్గా ఒక అత్తగా తల్లిగా కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే అంశం మీద కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రసంగించారు. ఇద్దరు మహిళల మధ్యలో ఈ పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో చెందుతుంది, దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి నుంచి వస్తాయంటున్నారు. ఇద్దరు పనితీరు ఎలా ఉందనుకోవచ్చు నియోజకవర్గంలో? ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది రాష్ట్రంలోనూ రెండవ విగ్రహం. ఇవాళ తెలంగాణ సచివాలయంలో పెట్టినటువంటి విగ్రహాన్ని మొదటిది, ఇది రెండవది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు నిద్రపట్టక అధికారం కోల్పోయి మతిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే విగ్రహాన్ని అడ్డుకోవడానికి సర్వ ప్రయత్నాలు ఒడిగట్టిండ్రు. అసలు ఇది హాస్యాస్పదం. తెలంగాణ తల్లిని మేము పెడుతుంటే వద్దనడానికి అసలు వాళ్ళు ఎవరు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము సచివాలయంలో పెడితేనే వీళ్ళ రాష్ట్ర టీఆర్ఎస్ శాఖ వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు ఎక్కడో. ఇలా కావాలని రాజకీయ మైలేజ్ కోసం ఎన్నో కప్పగంతులు వేసుకుంటూ ఇవాళ వాళ్ళని మర్చిపోదు జనాలనే ఉద్దేశం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇది వాళ్ళ మనస్ఫూర్తిగా కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు, పక్కకు పోయి ఎవరిగా ఉన్నారో వీళ్ళని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. ఇకపోతే మా పాలకుర్తికి ప్రత్యేకత ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులు లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో అనగదొక్కబడి ఇవాళ ఆర్థికంగా చితికిపోయి ఇవాళ పార్టీ జెండాను మోసి భుజాలు కాయసే విధంగా కార్యకర్తలు కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మొన్న మేడం గారు రావడం, ఇక్కడ ఉన్నటువంటి దయాకర్ రావు గారు చేస్తున్న ఆక్రమాలకు అన్యాయాలకు ఇవాళ ఏకపక్ష ధోరణితో పోతున్నటువంటి దయాకర్ రావుకు బుద్ధి చెప్పడం కోసం యువత కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇవాళ ఒక పట్టుదలతో ఇవాళ ఓడగొట్టడం కోసం సర్వ ప్రయత్నాలు చేసి ఇవాళ ఝాన్సీ మేడం గారికి వారి నాయకత్వంలో వారికి వారసత్వం వారికి పౌరసత్వాన్ని రాకుండా అడ్డుకునే దయాకర్ రావు ఎన్నో కుట్రలు కూడా చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మీడియా వల్ల తెలుసు. అయినా కూడా మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ ఝాన్సీ మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనగదొక్కబడి ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనా నేను వీళ్ళ కోసం వచ్చాను, ఇవాళ పౌరసత్వం రాకపోతే ఇవాళ నేను కనుక వెనుదిరిగిపోతే వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆట ఆడుకుంటాడు అని చెప్పి అనుకొని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని వారి కోడలైనటువంటి యశస్విని రెడ్డి గారిని వారసత్వం తీసుకొచ్చి మా చేతిలో పెట్టడం జరిగింది. కంటికి రెప్పలా అందరం కూడా కష్టపడి కాలికి బట్ట కట్టకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ రాష్ట్రంలోనే అతి పిన్న వయసులో శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఒక విద్యావంతురాలు రేపు మా ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కరిస్తున్న ఉద్దేశంతో 47,000 పైచీలకు మేడతో గెలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఒక అదృష్టం ఏంటంటే ఇవాళ పార్టీ కార్యక్రమంలో ఝాన్సీ మేడం గారు చురుగ్గా ఉంటున్నారు. ఇవాళ యశస్విని రెడ్డి గారు అఫీషియల్గా ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ చూడండి రాష్ట్రంలో ఏ కాన్ఫరెన్స్లో కూడా ఈ విధంగా శాసనసభ్యులు ప్రజాక్షేత్రంలో తిరగడం లేదు. ఇవాళ మా మేడం గారు వారంలో 6 రోజులు ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం కలియదిరిగి గ్రామాన కార్యకర్తలు మమేకమై ఒక ఊరికి 10 మందిని పేరు పెట్టి పిలిచే విధంగా అనతి కాలంలోనే వారి మనసులు దోసి ఇవాళ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేగా ఇవాళ రాష్ట్రంలో పేరు పొందుతూ ఉన్నది. ఇవాళ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటి ఇవాళ చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ కానివ్వండి, ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళ పెండింగ్లు ఉన్నటువంటి ఆ కార్యక్రమాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఇవాళ ముందుండి వారికి అంటూ ఒక ప్రత్యేకతతో ఇవాళ మా పనులు కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఇండ్లు కానివ్వండి, వాళ్ళ రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ముందు వరుసలో ఉండి మా మేడం గారు చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కార్యకర్తకి ఆపదైనా కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నది. అభివృద్ధి విషయంలో దూసుకుపోతూ ఉన్నది. మొన్న కొడకండ్లలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే 18 నెలల కాలంలో ఈ విధంగా అభివృద్ధిలో మేము చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే గొప్పతనం ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి దయాకర్ రావు గారు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి క్రమం మీకు తెలుసు. ఏ రోజు కూడా శాసనసభలో ఒక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊగుతున్నటువంటి సమయంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక తెలంగాణ ప్రాంత ఒక ఉద్యమాల
నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఏనాడు కూడా ఒక తెలంగాణ కావాలని అన్న సందర్భం లేదు. ఇవాళ మా శాసనసభ్యులు చూడండి 18 నెలల కాలంలో ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించిన సమస్యలు ఇవాళ అసెంబ్లీలో లేవనెత్తి మాట్లాడుతూ ఉంటే అంతకంటే ఇంకేం కావాలని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా దయాకర్ రావు గారు ఈ అభివృద్ధి కోసం అసెంబ్లీలో కానీ ఒక మంత్రిగా ఉండి ఏనాడు కూడా ఇక్కడ ఆలోచన చేయలే. కాబట్టి భవిష్యత్తు ఎంతో ఉన్నది. భవిష్యత్తులో కూడా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారు వన్ సైడే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని గెలవనీయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ. ఈ విధంగా చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే, అదేవిధంగా తన అత్తగారు ప్రోద్బలంతో పాలకుర్తి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అండలతో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడము, అదేవిధంగా ఇక్కడ పాలకుర్తిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, పార్టీ నాయకులు కూడా రానున్న రోజుల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మరోసారి ఇక్కడ పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి మరొకసారి సమరాలు